అంటే మనము వాంట్ టు అనే సెంటెన్స్ కనుక ఇంటరాగేటివ్ సెంటెన్స్గా చేయగలిగితే ఎస్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ట్యాగ్ ఈజీ అండి. ఇక్కడ మీకు క్లారిటీ అర్థమైంది కదా. ఎస్ డూ ఐ వాంట్ టు ప్లే, డూ వీ వాంట్ టు కమ్, డూ యూ వాంట్ టు ఆస్క్, డూ దే వాంట్ టు సే, డస్ యూ వాంట్ టు లర్న్, డస్ యూ వాంట్ టు స్పీక్, డస్ రాధా వాంట్ టు సెట్. ఇప్పుడు మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చూడండి. ఎస్ ఎగ్జామినేషన్లో వాడు ఏమి ఇచ్చాడంటే ఎస్ ఐ వాంట్ టు ప్లే అని ఈ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత వాడు ఎగ్జామినేషన్ ఏమడిగాడంటే కామా క్వశ్చన్ మార్క్ ఏమడిగాడు, క్వశ్చన్ ట్యాగ్ గురించి అడిగాడు. మీకు ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఏం నేర్చుకున్నాం? ఇంతకుముందు మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఏం నేర్చుకున్నామంటే డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాలి. ఎప్పుడు డూ వాడాలి? ఐ వి యూ దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ రావాలి. ఈ షీ ఇట్ నేమ్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? ఎస్ ఇక్కడ చూడండి వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎస్ ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. ఎస్ ఇక్కడ మనకు ఐ వాంట్ టు లర్న్ ఇచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ ఐ ఉంటే ఐ రాసేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? దే ఉంటే దే అని రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? హీ ఉంటే హీ అని రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? షీ ఉంటే షీ అని రాయాలి. క్లియర్ ఎవ్రీబడి? వాడు ఏమి ఇచ్చాడంటే క్లూ వాంట్స్ టు అనే హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు సెంటెన్స్లో. మరి వాంట్స్ టు అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొచ్చినాయి? డూ డస్. ఎప్పుడు డూ వచ్చిందంటే ఐ వి యూ దే డూ ఫామ్, ఈ షీ ఇట్ నేమ్ డస్ ఫామ్ ఉపయోగించాలి. సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్ ఉపయోగించాలి. డు నాట్ అని రాయొద్దు, డోంట్ అని రాయాలి. డస్ నాట్ అని రాయొద్దు, డజెంట్ అని రాయాలి. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇదే క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా? యాజ్ వాంట్స్ టు అని హెల్పింగ్ వర్బ్ అనే సెంటెన్స్లో ఉన్నప్పుడు క్వశ్చన్స్ దేంతో ఫార్మేషన్ చేయాలంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్తోని యాజ్ క్వశ్చన్ ఫార్మేషన్ చేస్తాము. ఎస్ ఇక్కడ చూడండి మనకు ఎస్ ఒక సెంటెన్స్ చూద్దాం. ఎస్ దే వాంట్ టు స్పీక్ హిందీ. వారు హిందీ మాట్లాడాలనుకుంటున్నారు. క్వశ్చన్ ట్యాగ్. ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినప్పుడు వాంట్స్ టు అని రాగానే ఎస్ హెల్పింగ్ వర్బ్స్ ఏం రావాలి? వాంట్స్ టు అనే ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ సెంటెన్స్లో ఉంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఎస్ డూ లేదా డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగిస్తామండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సపోజ్ దే వాంట్ టు స్పీక్ వారు మాట్లాడాలనుకుంటున్నారు. వారు మాట్లాడాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జామ్లో అది ఇచ్చిన క్వశ్చన్కు క్వశ్చన్ ట్యాగ్ అడిగితే అదే సెంటెన్స్ను క్వశ్చన్ ఫార్మేషన్లో రాయగలిగితే క్వశ్చన్ ఫార్మేషన్లోని మొదటి పదాన్నే క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. దే వాంట్ టు స్పీక్ హిందీని ఎస్ క్వశ్చన్ ఫార్మేషన్ చేయండి. డూ దే వాంట్ టు స్పీక్ హిందీ? వారు హిందీ మాట్లాడాలనుకుంటున్నారా అంటే దే వాంట్ టు స్పీక్ హిందీ అని సెంటెన్స్ కనుక ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఫార్మేషన్ చేయగలిగితే ఎలా వచ్చిందండి? డూ దే వాంట్ టు స్పీక్ హిందీ. అందులో మొదటి పదం ఏముంది? మొదటి పదము డూ. కాబట్టి ఆ డూను మనము క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. సెంటెన్స్ కనుక పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్ ఉపయోగించాలి. డు నాట్ అనకూడదు. యూ కెన్ సే డోంట్. ఎస్ ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? దే ఉంది కాబట్టి ఎస్ దే అనే సబ్జెక్ట్ రాయాలి. ఆన్సర్ ఈజ్ డోంట్ దే. దే వాంట్ టు స్పీక్ హిందీ. క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ డోంట్ దే. ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగామంటే ఏదైనా ఒక సెంటెన్స్ని కనుక ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మనం రాయగలిగితే ఆ ఇంటరాగేటివ్ సెంటెన్స్లోని మొదటి పదాన్నే క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్ రాయాలి. ఆ సబ్జెక్ట్ ఏది ఉంటే అది రాయాలి.
ఈ విధంగా ఆన్సర్ ఈజ్ డోంట్ దే. వన్ మోర్ ఎగ్జాంపుల్. she wants to teach maths. ఆమె మ్యాథ్స్ బోధించాలనుకుంటుంది అని ఈ విధంగా అడిగిందండి క్వశ్చన్. ఎస్. ఇంకో వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐ వాంట్ టు సిట్ హియర్. నేను ఇక్కడ కూర్చోవాలనుకుంటున్నాను. క్వశ్చన్ ట్యాగ్. వన్ మోర్ ఎగ్జాంపుల్. they want to send a parcel. వారు ఒక పార్సెల్ను పంపించాలనుకుంటున్నారు. క్వశ్చన్ ట్యాగ్. he wants to learn హిందీ. అతడు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాడు. క్వశ్చన్ ట్యాగ్. ఎస్. రాజేష్ వాంట్స్ టు గో దేర్. రాజేష్ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ విధంగా అడిగిందండి. ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఈ సెంటెన్స్కు సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ను మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దే విల్ ఆస్క్ ద క్వశ్చన్ ఫ్రమ్ క్వశ్చన్ ట్యాగ్ నుండి క్వశ్చన్స్ అడుగుతాడండి. దీనికి ఆన్సర్స్ మనం ఎలా చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఏముంది చెప్పండి. సబ్జెక్ట్ ఏముందండి? షీ ఉంటే షీ అని రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? సబ్జెక్ట్ ఐ ఉంటే ఐ రాయాలి. హియర్ సబ్జెక్ట్ ఈజ్ దే అని ఉంటే దే అని రాయాలి. ఇన్ దిస్ సెంటెన్స్ ద సబ్జెక్ట్ ఈజ్ హీ, దెన్ యూ కెన్ రైట్ హీ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. ఎస్. హియర్ సబ్జెక్ట్ ఈజ్ రాజేష్ మీన్స్ హీ, స్వాతి మీన్స్ షీ అని రాయాలి. ఈ విధంగా ఫస్ట్ స్టెప్ రాయాలండి. వాడు ఏం క్లూ ఇచ్చాడు? ఈ సెంటెన్స్లో వాడు ఏం క్లూ ఇచ్చాడు? వాంట్స్ టు రాగానే హెల్పింగ్ వర్బ్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఏం ఉపయోగిస్తామండి? డూ డస్. హెల్పింగ్ వర్బ్స్ ఏం ఉపయోగిస్తాం? డూ డస్. ఇది సబ్జెక్ట్ చూడండి. షీ రాగానే హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? డస్. ఐ రాగానే డూ, దే రాగానే డూ, హీ రాగానే డస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. హీ రాగానే డస్. క్లియర్ ఎవరిబడి? సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్ ఉపయోగించాలి. సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో షార్టెస్ట్ ఫామ్ ఉపయోగించాలి. ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ట్యాగ్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడిగే క్వశ్చన్ ట్యాగ్. షీ వాంట్స్ టు టీచ్ మ్యాథ్స్, డజంట్ షీ? ఐ వాంట్ టు సిట్ హియర్, డోంట్ ఐ? దే వాంట్ టు సెండ్ ఏ పార్సెల్, డోంట్ దే? Yes, he wants to learn Hindi, doesn't he? Rajesh wants to go there, doesn't he? ఈ విధంగా in this process we have to find out the question tag in the examination. ఎగ్జామినేషన్లో ఈ విధంగా మనము క్వశ్చన్ ట్యాగ్ను ఫైండ్ అవుట్ చేయాలి. వాంట్స్ అని రాగానే హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? డూ డస్. వాంట్స్ రాగానే సెంటెన్స్లో మనం ఎలా ఉపయోగించాలంటే డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాలి. ఈ స్ట్రక్చర్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ స్ట్రక్చర్ని మనము గుర్తుపెట్టుకోవాలి. చూడండి. వాంట్స్ టు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనము ఖచ్చితంగా ఉపయోగించేది ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో డూ డస్. డూ డస్. I, we, you, they. Then you can ask with do. He, she, it, named us. Do I want to speak? Do we want to speak? Do you want to speak? Do they want to speak? Does he want to speak? Does she want to speak? Does Ramu want to speak? Yes. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కనుక తెలిస్తే మన క్వశ్చన్ ట్యాగ్ ఈజీ. Do I want to try? Do we want to depend? Do you want to accept? Do they want to escape? Does he want to follow? Does she want to explain? Does Ramu wants to? Does Somu want to give up? ఈ విధంగా వాంట్స్ టు అనే ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్లో ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయండి? డూ డస్. ఈ డూ డస్నే మనం ఏం చేస్తాం? మనము క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగిస్తాం. ఈ డూ డస్నే మనం ఏం చేస్తాము? క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగిస్తాం. హీ, షీ, ఐ, వి, యూ, దే. హీ, షీ, ఇట్ నేమ్ వచ్చినప్పుడు డస్. ఐ, డూ, దే, డూ, హీ డస్, హీ డస్. సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో రాయాలండి. ఇట్ ఈస్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్. ఈ డిఫరెంట్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా అడుగుతాడు మనకి ఇంకా ఎగ్జామినేషన్లో చూడండి. మామూలుగా they want to learn. They want to learn. వారు నేర్చుకోవాలనుకుంటున్నారు.
దీన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఫార్మేషన్ చేద్దాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఫార్మేషన్ చేయండి. అంటే దే వచ్చినప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఏమి ఉపయోగించాలి? డూ దే వాంట్ టు లర్న్, డూ దే వాంట్ టు లర్న్, వారు నేర్చుకోవాలనుకుంటున్నారా? దే వాంట్ టు లర్న్, వారు నేర్చుకోవాలనుకుంటున్నారు. నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి. ఏ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉండదో దాన్నే మనము నెగిటివ్లో రాయాలి. దే డోంట్ వాంట్ టు లర్న్, దే డోంట్ వాంట్ టు లర్న్, వారు నేర్చుకోవాలనుకుంటలేరు. ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేయొచ్చు. డూ దే వాంట్ టు లర్న్, వారు నేర్చుకోవాలనుకుంటున్నారా? దే వాంట్ టు లర్న్, వారు నేర్చుకోవాలనుకుంటున్నారు. దే డోంట్ వాంట్ టు లర్న్, వారు నేర్చుకోవాలనుకుంటలేరు. సపోజ్ హీ తీసుకోండి సబ్జెక్టు. హీ వాంట్స్ టు కమ్ హియర్, హీ వాంట్స్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రావాలనుకుంటున్నాడా? హీ వాంట్స్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రావాలనుకుంటున్నాడా? దీన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఫార్మేషన్ చేయండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఎస్ ఈ షీ ఇట్ నేమ్ వచ్చినప్పుడు ఎస్ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. డస్ హీ వాంట్స్ టు రాయకూడదండి. ఆన్సర్లో మాత్రమే వాంట్స్ టు. ఎందుకు ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఎందుకు రాయకూడదు వాంట్స్ టు అంటే ఇది ఎస్ రాశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎస్ రాయకూడదు. డస్ హీ వాంట్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రావాలనుకుంటున్నాడా? హీ వాంట్స్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రావాలనుకుంటున్నాడు. నెగిటివ్ సెంటెన్స్. యాజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఏదైతే ఉపయోగించామో ఆ హెల్పింగ్ వర్బ్నే నెగిటివ్ సెంటెన్స్లో మనం ఉపయోగించాలి. ఎస్ నెగిటివ్ సెంటెన్స్లో డస్ నాట్ అని రాయొచ్చు. యూ కెన్ రైట్ డజెంట్. ఇట్ డజెంట్ వాంట్ టు, మళ్ళీ వాంట్స్ టు రాయకూడదు. ఒక పాజిటివ్ ఆన్సర్లో మాత్రమే వాంట్స్ టు రాయాలి. ఎందుకు వాంట్స్ టు రాయకూడదు అంటే ఇక్కడ ఎస్ డస్ వచ్చింది కాబట్టి. ఇట్ డజెంట్ వాంట్ టు కమ్ హియర్, అతని ఇక్కడికి రావాలనుకోవడం లేదు. ఈ విధంగా మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్లో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ను ఫార్మేషన్ చేయడం రావాలండి ఇంగ్లీష్ గ్రామర్లో. ఎస్ డూ దే వాంట్ టు లర్న్, వారు నేర్చుకోవాలనుకుంటున్నారా? దే వాంట్ టు లర్న్, వారు నేర్చుకోవాలనుకుంటున్నారు. దే డోంట్ వాంట్ టు లర్న్, వారు నేర్చుకోవాలనుకుంటలేరు. డస్ హీ వాంట్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రావాలనుకుంటున్నాడా? హీ వాంట్స్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రావాలనుకుంటున్నాడు. హీ డజంట్ వాంట్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రావాలనుకోవడం లేదు. ఎస్ ఈ విధంగా మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్లో పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ అనేది మనం ఫార్మేషన్ గురించి తెలుసుకోవాలి. ఎస్ ఇక్కడ చూడండి. డూ యూ వాంట్ టు లర్న్, నీవు నేర్చుకోవాలనుకుంటున్నావా? ఐ వాంట్ టు లర్న్, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు లర్న్, నేను నేర్చుకోవాలనుకుంటలేను. ఎస్ నెక్స్ట్ చూడండి. డస్ హీ వాంట్ టు బిగిన్, అతను ప్రారంభించాలనుకుంటున్నాడా? ఈ వాంట్స్ టు బిగిన్, అతను ప్రారంభించాలనుకుంటున్నాడు. ఈ డజంట్ వాంట్ టు బిగిన్, అతను ప్రారంభించాలనుకోవడం లేదు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. డూ దే వాంట్ టు రన్ 5K, వారు 5 కిలోమీటర్స్ పరిగెత్తాలనుకుంటున్నారా? దే వాంట్ టు రన్ 5 కిలోమీటర్స్, వారు 5 కిలోమీటర్స్ పరిగెత్తాలనుకుంటున్నారు. దే డోంట్ వాంట్ టు రన్ 5 కిలోమీటర్స్, వారు 5 కిలోమీటర్లు పరిగెత్తాలనుకోవడం లేదు. అంటే ఈ విధంగా మనము ఎస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కనుక ఎస్ ఫార్మేషన్ చేస్తున్నాం అనుకోండి. ఎస్ ఈ యొక్క ఫార్మేషన్ తెలిసి ఉంటే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ తెలిసి ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఈజీ. డస్ షీ వాంట్ టు కమ్ హియర్, ఆమె ఇక్కడికి రావాలనుకుంటుందా? షీ వాంట్స్ టు కమ్ హియర్, ఆమె ఇక్కడికి రావాలనుకుంటుంది. షీ డజంట్ వాంట్ టు కమ్ హియర్, ఆమె ఇక్కడికి రావాలనుకోవడం లేదు. ఎస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. ఇప్పుడు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాడా అనేది మనకి ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కామా, క్వశ్చన్ మార్క్, కామా, క్వశ్చన్ మార్క్, కామా, క్వశ్చన్ మార్క్, కామా, క్వశ్చన్ మార్క్. దీన్ని మనం ఏమంటామంటే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఉండి సెంటెన్స్ ఎలా ఉంది? నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉంటే మనం ఏం చేయాలి? పాజిటివ్లో రాయాలి. డూ, సబ్జెక్ట్ ఏముంది? డూ దే. ఎస్ నెగిటివ్లో ఉంటే పాజిటివ్ రాయాలి. ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంది? నెగిటివ్లో ఉంది. డజంట్, పాజిటివ్లో రాయండి. డస్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? హీ, డస్ హీ. ఈ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది? దే. ఐ వి యూ దే. ఐ వి యూ దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు క్వశ్చన్ దేంతో అడగాలి? డూ ఫామ్. ఎస్ క్వశ్చన్ దేంతో అడగాలి? డూ ఫామ్. డూ రాయాలి. డూ రాసేయండి. ఎస్ ఈ విధంగా ఈ సెంటెన్స్ పాజిటివ్లో ఉందనుకోండి, నెగిటివ్ రాయాలి. ఆన్సర్ ఈజ్ డోంట్ దే.
ఎస్ దే వాంట్ టు లర్న్. డోంట్ దే డోంట్ వాంట్ టు లర్న్. డూ దే? ఇక్కడ ఉండి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? హీ ఉంది. హీ ఉంటే హీ రాద్దాం. ఒక సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కదా, హీ షీ ఇట్ నేమ్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? డస్ రావాలి. పాజిటివ్లో ఉంటే నెగిటివ్ రావాలి, డజంట్ హీ. ఎస్ ఈ విధంగా మనకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఎస్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఎస్ ఈరోజు మనము వాంట్ టు వాంట్స్ టుకు సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ను నేను నేర్చుకోగలిగాము. వాంట్ టు వాంట్స్ టుకు సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ను నేర్చుకోగలిగాము. ఎస్ క్వశ్చన్ ట్యాగ్ మనం ఫార్మేషన్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్స్ ఏం రావాలంటే డూ డస్. ఐ వి యూ దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూతో క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలి. ఈ షీట్ నేమ్ వచ్చినప్పుడు డస్తో క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలి. ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయొచ్చండి.